ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయ పని. ప్రజెంట్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అంటే పార్టీ పరపరంగా మనం మాట్లాడకూడదు, కాకపోతే ఈ పాలన బాగానే ఉంది. అయితే సచివాలయం అని ప్రతి ఒక్కటి కూడా నాడినేడని స్కూళ్ళని అభివృద్ధి అంతా సంక్షేమం కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. తర్వాత మరి ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అలాగే పెన్షన్లు వాలంటీర్లు ఏమేమి చేస్తున్నారు? వాలంటీర్లు అయితే కరెక్ట్గా మరి తలుపు తట్టి ఎవరికి వాళ్ళకి బాగానే అందిస్తున్నారు. 1వ తారీఖు రాబోసరికి ఇంతకుముందు అయితే ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు అదేం కాదు, ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి 1వ తారీఖు నాడు తెల్లారి 7 గంటలకల్లా పెన్షన్ అందించడం బాగానే ఉంది. అయినా ఈ పరిపాలన కానీ ఈ వ్యవస్థ బాగుంది. ఇంతకుముందు మీద ఇప్పుడు బాగుంది, కానీ తర్వాత మరి ఇంకా సంక్షేమ పరంగా ఏమేమి పథకాలు వస్తున్నాయి? సంక్షేమ పథకాలు అంటే మరి ఇప్పుడు చేయూత కానీ, ఆసరా కానీ, ఇప్పుడు అమ్మఒడి కానీ, ఇంకా అలాగే ఆటోలకి కానీ అన్నీ సంక్షేమ పథకాలు అన్నీ కరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే వాగ్దానం చేశారో అది మొత్తం కరెక్ట్గా ప్రతి నెలకి ప్రతి తారీఖుకి వేస్తానన్నాడో అది కరెక్ట్గా వేసేస్తున్నారు. మరి ఇదైతే పేదోళ్ళకి కరెక్ట్గా కావలసిన పార్టీ. మరి తర్వాత సంగతి మనకి ఊర్లో ప్రజలకి ఇల్లులై కట్టించారా? కాలనీ అంటే కాలనీ వచ్చింది, ఎక్కడైనా జరిగి కానీ ఏ ఊళ్ళో కట్టినా ఒక ఊరే, ఒక గ్రామంలో 4, 5, 10 అన్న లెక్క లేకుండా ఎన్ని కావలిస్తే అన్నీ కరెక్ట్గా ఇచ్చారు. ఇచ్చినందుకు ఎక్కడ కట్టినా ఒక ఊరే అయ్యింది. బాగుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లు వస్తున్నాయి. అయితే 10 వంతులు జగన్ గారే కావాలని అనుకుంటున్నాం. మరి తర్వాత ప్రజా తీర్పు అనేది మనం చెప్పలేము. కాకపోతే 90% మరి జగన్ గారే వస్తే మరి మళ్ళీ పరిపాలన బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. థ్యాంక్ యూ.